హే గైస్ ఎలా ఉన్నారు? వెనస్డే సీజన్ 2 పార్ట్ 1 అనేది ఆగస్ట్ 6న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది. సీజన్ 1 వచ్చి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు అయింది కాబట్టి అందులో ఏం జరిగిందో మనకి గుర్తుండే ఛాన్స్ లేదు. కాబట్టి ఇవాళ వీడియోలో నేను సీజన్ 1లో ఏం జరిగిందో రీక్యాప్ చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక మన మెయిన్ క్యారెక్టర్ వెనస్డే గురించి చెప్పాలంటే ఈమెకి కలర్స్ అంటే పడవు. ఈమెకి ఒక తమ్ముడు ఉన్నాడు. స్కూల్లో వాళ్ళ తమ్ముడిని కొంతమంది ఏడిపిస్తారు. ఎవరో ఏంటని అడిగితే వాళ్ళ తమ్ముడు సరైన సమాధానం చెప్పడు. అప్పుడు వెనస్డేకి కొన్ని విజన్స్ అనేవి వస్తాయి. అంటే ఏం జరిగిందో అలా కళ్ళలో ఫ్లాష్ అయిపోద్ది. అప్పుడప్పుడు అలా వాళ్ళ తమ్ముడిని ఎవరు ఎగతాళి చేశారో తెలుస్తుంది. వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్న స్విమ్మింగ్ పూల్లో కొన్ని కిల్లర్ ఫిషెస్ ని వేస్తుంది. వాళ్ళు ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ వరకు వెళ్తారు. చనిపోవాలి కదా అని వెనస్డే చాలా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే ఆ స్కూల్లో నుంచి గెంటేస్తారు. ఇప్పుడు వెనస్డే వాళ్ళ అమ్మ నాన్న వెనస్డేని నెవర్ మోర్ అనే ఒక అకాడమీలో జాయిన్ చేద్దామని తీసుకెళ్తారు. జెరికో అనే ఒక టౌన్ దగ్గర ఆ స్కూల్ ఉంటుంది. సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న పిల్లలకి ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ ఇస్తారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా సేమ్ అదే స్కూల్లో చదువుకున్నారు. ఈ స్కూల్ కి ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ వీమ్స్. ఆవిడని కలుస్తారు. ఆవిడ మరియు వెనస్డే వాళ్ళ అమ్మ ఒకప్పుడు అదే నెవర్ మోర్ అకాడమీలో క్లాస్మేట్స్. తర్వాత వెనస్డే రూమ్మేట్ ని పరిచయం చేస్తారు. ఆ అమ్మాయి పేరు వచ్చేసి ఎనిట్ సింక్లేర్. ఈమె ఒక వేర్వుల్ఫ్ స్టూడెంట్, కానీ ఎప్పుడు తోడేల్లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు. వేర్వుల్ఫ్ అంటే మనిషి నుంచి తోడేలుగా మారుతారు కదా వాళ్ళు. ఎనిట్ సింక్లేర్ ఏమో వెనస్డేకి క్యాంపస్ మొత్తం తిప్పుతూ చూపిస్తుంది. ఆ క్యాంపస్ టూర్ లో 4 గ్రూపుల గురించి ఎనిట్ చెప్తుంది. అవేంటంటే ద ఫ్యాంగ్స్, ద ఫర్స్, ద స్కేల్స్ అండ్ ద స్టోనర్స్. అంటే ఒక్కొక్క గ్రూప్ లో ఉన్న వ్యక్తులకి ఒక్కొక్క సూపర్ న్యాచురల్ పవర్ టైప్ ఉంటుంది. అంటే కొంతమంది వ్యాంపర్స్ అయితే, కొంతమంది వేర్ వుల్ఫ్స్ అలా అనమాట. ఇంకా వాళ్ళ అమ్మా నాన్న వెనస్డేని అక్కడ వదిలిపెట్టి బయలుదేరతారు బాధతో, ఎమోషనల్ గా. ఇంకా అదే స్కూల్ దగ్గర పక్కనే అడవిలో ఒక వ్యక్తి కూర్చుని ఉంటే ఆ వ్యక్తిని తెలియని ఒక ఆకారం వచ్చి చంపేస్తుంది. నెక్స్ట్ డే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది ఖచ్చితంగా మనిషి చేసిన పని కాదు, ఏదో పెద్ద ఆకారమే అని తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసేది ఎవరో కాదు, షెరీఫ్ గాల్పిన్. ఇలాంటి చావులే ఇంకా కొన్ని జరుగుతాయి. అండ్ వీటన్నిటికీ ఆ నెవర్ మోర్ స్కూల్కి ఏదో సంబంధం ఉంది అని ఆ పోలీస్ అనుకుంటాడు. అండ్ వెనస్డేని తన సైన్స్ టీచర్ అయిన టార్న్ హిల్ కూడా కలుస్తుంది. అండ్ తర్వాత ఒక రోజు బియాంకా అనే ఒక అమ్మాయితో ఫైట్ కూడా చేస్తుంది. అండ్ ఒక రోజు ఒక స్టాట్యూ తన మీద పడి చనిపోయే ప్రమాదంలో ఉన్నప్పుడు జేవియర్ అనే ఒక అబ్బాయి వచ్చి వెనస్డేని కాపాడుతాడు. రాత్రి అయినప్పుడు వెనస్డే తన రూమ్ లో నోవెల్ ని రాసుకుంటూ ఉంటది. ఆ టైంలో ఆమెకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ నచ్చవు. అలా ఒక రోజు రాసుకుంటూ ఉంటే ద థింగ్ బయటకు వస్తుంది. వెనస్డే కనబడుతుంది. వెనస్డే వాళ్ళ అమ్మ నాన్ననే ఈ థింగ్ ని వెనస్డే దగ్గర వదిలేస్తారు. ఎందుకంటే వెనస్డే ఎలా ఉంది, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి. అప్పుడు వెనస్డే ఆ థింగ్ ని భయపెట్టి నేను నిన్ను బంధించేస్తా అని చెప్తుంది. అండ్ ఆఖరికి ఇద్దరు ఒక మంచి అండర్స్టాండింగ్ వస్తారు. అండ్ అలాగే వెనస్డే డాక్టర్ కిమెట్ తో కొన్ని థెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవుతూ ఉంటుంది. థెరపీ సెషన్స్ అనేవి వెనస్డేకి అసలు ఏమాత్రం నచ్చదు. కాబట్టి సీక్రెట్ గా బయటకు వచ్చేసి పక్కనే ఉన్న కాఫీ షాప్ కి వెళ్తుంది. అక్కడ కాఫీ షాప్ లో పనిచేసి టైలర్ అనే ఒక వ్యక్తిని కలుస్తుంది. అండ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ కొడుకే ఈ టైలర్. కలిసినప్పుడే వీళ్ళిద్దరికి మంచి కనెక్షన్ వస్తుంది. కానీ టైలర్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి వెనస్డే వాళ్ళ నాన్న ఒక హంతకుడు, నువ్వు వెనస్డేకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని టైలర్ తో చెప్తాడు. ఇప్పుడు జెరికో టౌన్ లో ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫెస్టివల్ టైంలో టైలర్ వెనస్డే వాళ్ళ నాన్న క్రిమినల్ రికార్డ్ ని ఒక కాపీగా తీసి ఇస్తాడు. అప్పుడు అక్కడ కొంతమంది వచ్చి వెనస్డేని ఆట పట్టిస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి పారిపోతుంటే రోవన్ అనే ఒక వ్యక్తికి వెనస్డే చేయి తాకి మళ్ళీ విజన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు వెనస్డేకి ఏం కనపడుతుంది అంటే అతను చనిపోతున్నట్టు, రోవన్ చనిపోతున్నట్టు. అప్పుడు వెనస్డే రోవన్ నే ఫాలో అవుతూ వెళ్తుంది. వెనస్డే తనని ఫాలో అవుతుందని అర్థమయ్యి వెనస్డేని తన సూపర్ న్యాచురల్ పవర్ తో అటాక్ చేస్తాడు. అలా అటాక్ చేస్తూ ఏం చెప్తాడంటే నీ వల్ల ఈ స్కూల్ అనేది నాశనం అయిపోద్ది. ఒక పేజీని చూపించి ఆ పేజ్ లో ఏముంటదంటే వెనస్డేని ఆ స్కూల్ ని నాశనం చేస్తున్నట్టు ఒక ఫోటో టైప్ ఉంటుంది. అప్పుడు సడన్ గా ఒక పెద్ద మాన్స్టర్ వచ్చేసి రోవన్ ని చాలా బ్రూటల్ గా చంపేస్తుంది. వెనస్డే అది చూస్తూనే ఉంటుంది, షాక్ అయిపోద్ది. కానీ ఆ మాన్స్టర్ మాత్రం వెనస్డేని ఏం చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. ఆ బుక్ లోని పేజ్ వెనస్డే తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళి నెవర్ మోర్ లో అసలు ఏం జరుగుతుంది, చాలా మిస్టరీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి అని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ చాలా మందికి తను చూసిన మాన్స్టర్ గురించి చెప్తూ ఉంటుంది, కానీ ఎవరు నమ్మరు. ఈ మాన్స్టర్ విషయంలో టైలర్ అయితే నమ్ముతాడు వెనస్డేని. అండ్ ఇంకా పెద్ద షాక్ ఏంటంటే ఒకరోజు రోవన్ స్కూల్ కి బతికి వస్తాడు, ఎలాంటి గాయాలు లేకుండా. అండ్ అప్పుడు ఒక రోజు ప్రిన్సిపల్ వీమ్స్ కి వెనస్డేకి వచ్చిన ఆ విజన్స్ గురించి తెలిసి వెనస్డేని గట్టిగా అడుగుతుంది. వెనస్డే కూడా దాని గురించి చెప్తుంది. రోవన్ ని స్కూల్ నుంచి కొన్ని కారణాల వల్ల బహిష్కరించాం, ఇంకా అతను ఎప్పుడు మళ్ళీ తిరిగి రాడు అని వెనస్డేతో ప్రిన్సిపల్ వీమ్స్ చెప్తుంది. ఇంకా రోవన్ అలాగే రైల్వే స్టేషన్కి వెళ్తాడు. రైల్వే స్టేషన్లో అతను బాత్రూంలోకి వెళ్ళి తన రూపాన్ని మార్చుకొని ఒక ముసలవాడిలాగా బయటకు వస్తాడు. ఇంకా అలా ఈవెన్చువల్ గా ప్రిన్సిపల్ వీమ్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రిన్సిపల్ వీమ్స్ కి మనిషి రూపాలు మార్చుకునే ఆ శక్తి అనేది ఉంది. ఇంకా వెనస్డే అండ్ టైలర్ కలిసి ఆ మాన్స్టర్ మిస్టరీని ఎలా అయినా సాల్వ్ చేద్దాం అనుకుని
అడవిలోకి వెళ్తే రోవన్కి సంబంధించిన ఆ విరిగిపోయిన కళ్ళద్దాలు అనేవి ఉంటాయి. ఆ కళ్ళద్దాలని పట్టుకున్న వెంటనే వెనస్డేకి మళ్ళీ ఒక విజన్ వస్తుంది. అదేంటంటే రోవన్ ఒక బుక్కి బాగా ఎడిక్ట్ అయిపోతాడు. ఆ బుక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఆ విజన్లో. ఆ బుక్ అనేది ఒక సీక్రెట్ స్టూడెంట్ సొసైటీకి టై అయి ఉంది అని వెనస్డేకి అర్థమవుతుంది. ఆ సీక్రెట్ స్టూడెంట్ సొసైటీ పేరు వచ్చేసి నైట్ షేడ్స్. ఇంకా ఫెస్టివల్ సందర్భంగా పోకప్ రేస్ అనేది ఒకటి జరుగుతుంది. ఆ రేసులో వెన్నస్డే ఈనిట్ మరియు వాళ్ళ టీంకి హెల్ప్ చేసి బియాంకా టీంని చాలా దారుణంగా ఓడిచ్చేస్తుంది. ఇంకా సీక్రెట్ స్టూడెంట్ సొసైటీ దగ్గరికి వెళ్ళడానికి వెనస్డే ఒక ప్లేస్కి వెళ్తుంది. అక్కడ ఒక లైబ్రరీ ఉంటుంది. తన విజన్లో చూసిన ఆ బుక్ని కనిపెడుతుంది. ఆ బుక్ని ఇంకా డీటెయిల్గా చూద్దాం అనుకుంటే ఆ టైంలోనే ఆ సీక్రెట్ స్టూడెంట్ సొసైటీ అనేది వచ్చి వెనస్డేని కట్టేస్తారు. ఆ నైట్ షేడ్స్ వ్యక్తులు ఎవరో కాదు, వెనస్డేతో పాటు చదువుకునే వాళ్ళ క్లాస్మేట్సే. బియాంకా, జావియర్ కూడా ఆ గ్రూప్లో ఉంటారు. జావియర్ అయితే వెనస్డేని కూడా నైట్ షేడ్స్ గ్రూప్లో జాయిన్ చేసుకుందాం అని రికమెండ్ చేస్తాడు. కానీ వెన్నస్డే దానికి ఒప్పుకోదు. ఇంకా నెక్స్ట్ డే పొద్దున జెరికోలో అవుట్ రీచ్ డే అని ఒకటి జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఈ అవుట్ రీచ్ డే అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈసారి అవుట్ రీచ్ డేలో సాయంత్రం పూట జోసెఫ్ క్రాక్స్టోన్ విగ్రహం దగ్గర కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్సెస్ అనేది నెవర్మోర్ అకాడమీ స్టూడెంట్స్ చేయాలి. ఇంకా వెనస్డే తనకు దొరికిన బుక్లో ఓ రీసెర్చ్ చేస్తూ వెతుకుతూ ఉంటుంది. ఆ బుక్లో ఉన్న వ్యక్తి ఎవరో వెనస్డేకి అర్థం కాదు. జావియర్ని అడిగితే అతని పేరు జోసెఫ్ క్రాఫ్ట్స్టోన్ అని చెప్తాడు. ఇతనే ఫౌండర్ ఆఫ్ జెరికో టౌన్. ఇంకా ఈ జోసెఫ్ క్రాక్స్టోన్ గురించి ఎలా తెలుసుకోవాలనుకుని వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్లో ఒక పెయింటింగ్ని చూస్తుంది. ఆ పెయింటింగ్లో ఒక అమ్మాయి కనబడుతుంది. సేమ్ వెనస్డే లాగానే ఉంటుంది. ఆ పెయింటింగ్లో ఒక ఇల్లు ఉంటుంది. అక్కడే బుక్ ఆఫ్ షాడోస్ అని ఇంకో బుక్ను కూడా చూస్తుంది. కానీ వెనస్డేకి దొరికేది ఒరిజినల్ బుక్ కాదు. ఒరిజినల్ బుక్ ఒక నెల క్రితం దొంగలించబడుతుంది. వెనస్డే ఆ అడవిలోకి చాలా డీప్గా వెళ్తుంది. ఆ పెయింటింగ్లో ఉన్న ఇల్లుని చూస్తుంది. అక్కడ తలుపును ముట్టుకున్న వెంటనే మళ్ళీ వెనస్డేకి కొత్త విజన్స్ అనేవి వస్తాయి. ఆ విజన్లో వెనస్డేకి ఏం కనబడుతుందంటే జోసెఫ్ క్రాఫ్ట్స్టోన్ కొంతమంది వ్యక్తులతో కలిపి కొంతమంది సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళని అంతం చేస్తాడు. దారుణంగా కాల్చేస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి వెనస్డే వాళ్ళ మా అమ్మ కూడా ఉంటుంది. ఆ మా అమ్మ పేరు గూడీ యాడమ్స్. అక్కడ చాలా మందిని కాల్చేస్తాడు. కానీ గూడీ యాడమ్స్ మాత్రం అక్కడ నుంచి తప్పించుకోగలుగుతుంది. దీన్ని బట్టి జోసెఫ్ క్రాఫ్ట్స్టోన్ ఒక విలన్ అని వెనస్డేకి అర్థమవుతుంది. ఇంకా తన విజన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ మాన్స్టర్ని వెనస్డే చూస్తుంది. ఆ మాన్స్టర్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా వెనస్డే ఫాలో అవుతూ వెళ్తుంది. అలా ఫాలో అవుతూ వెళ్తుంటే ఆ మాన్స్టర్ పాదాలు అనేవి మెల్లగా మనిషి పాదాలుగా మారుతాయి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆ మాన్స్టర్ ఒక మనిషే ఆ మాన్స్టర్ లాగా మారుతూ ఉంటాడు అని. ఇంకా అదే టైంలో జేవియర్ వెనస్డేని అక్కడ కలుస్తాడు. వెనస్డేకి వచ్చే ఆ విజన్స్లో తను హెల్ప్ చేస్తా అని జేవియర్ చెప్తూ ఉంటాడు. ఆ విజన్స్ని నువ్వు నమ్మలేవు, అవి ఎమోషన్తో కూడుకుని ఉంటాయి, లాజిక్తో కూడుకుని ఉండవు అని జేవియర్ చెప్తాడు. ఇంకా అవుట్ రీచ్ డే సాయంత్రం పూట అయిపోద్ది. పర్ఫార్మెన్సెస్ అనేవి చేస్తూ ఉంటారు. వెనస్డే అండ్ థింగ్ కలిసి ఆ స్టాట్యూని బాంబులతో పేల్చేస్తారు, ఎవరికి అనుమానం రాకుండా. కానీ ప్రిన్సిపల్ వీమ్స్కి మాత్రం వెనస్డే మీద డౌట్ వస్తుంది. అండ్ ఇప్పుడు మాన్స్టర్ ఇంకొక హ్యూమన్ ని చంపేస్తుంది. ఆ వ్యక్తి చనిపోయే ముందు ఆ మాన్స్టర్ ఫోటోనైతే తీయగలుగుతాడు. పోలీస్ ఆఫీసర్ ఆ ఫొటోస్ ని చూసి చాలా షాక్ అయిపోతాడు. వెనస్డే ఇన్వెస్టిగేషన్ లో ఇంకొక విషయం తెలిసింది. అదేంటంటే ఆ మాన్స్టర్ చంపిన మనుషులందరిలో సర్జరీ ద్వారా వాళ్ళ బాడీలో ఏదో ఒక పార్ట్ ని తీసేశారు. వెనస్డేకి జేవియరే ఆ మాన్స్టర్ ఏమో అని డౌట్ వస్తుంది. అదే విధంగా జేవియర్ ని ఫాలో అవుతూ వెళ్తుంది. ఒకరోజు అడవిలో సీక్రెట్ గా ఒక రూమ్ లో ఉంటూ ఉంటాడు. ఆ రూమ్ లోకి వెళ్తే ఆ రూమ్ లో మొత్తం తను వేసిన డ్రాయింగ్స్ ఉంటాయి. ఆ డ్రాయింగ్స్ అన్ని కూడా ఆ మాన్స్టర్వే. ఇంకప్పుడు యూజిన్ అనే తనతో పాటు ఉన్న క్లబ్ మెంబర్ ని వెనస్డే హెల్ప్ అడుగుతుంది. వీళ్ళిద్దరూ కలిసి అడవిలో ఉన్న ఆ మాన్స్టర్ కి సంబంధించిన ఆ నివాసాన్ని కనిపెడతారు. అక్కడ ఆ మాన్స్టర్ కి సంబంధించిన ఒక గోరుని అనేది కనిపెట్టగలుగుతారు. వెనస్డే ఇంక వెంటనే జావియర్ కి సంబంధించిన ఒక రక్తపు టీ షర్ట్ ని మరియు ఆ మాన్స్టర్ కి సంబంధించిన ఆ గోరుని పోలీస్ దగ్గరికి తీసుకెళ్లి ఈ రెండింటికి DNA టెస్ట్ చేయమని అడుగుతుంది. కన్విన్స్ చేస్తుంది పోలీసుని. కానీ రిజల్ట్స్ మాత్రం మ్యాచ్ అవ్వలేదు అనే వస్తుంది. ఇంకా స్కూల్లో ఇప్పుడు ఒక డ్యాన్స్ పార్టీ జరుగుతూ ఉంటుంది. టైలర్ అండ్ వెనస్డే కలిసి డ్యాన్స్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇంకో పక్క యూజిన్ ఏమో ఒంటరిగా అడవిలోకి వెళ్తాడు. ఆ మాన్స్టర్ ఉండే ఆ నివాసం దగ్గర ఉంటాడు. అదే టైంలో అక్కడ ఒక వ్యక్తి వచ్చి ఆ మాన్స్టర్ నివాసాన్ని బాంబులతో పేల్చేస్తాడు. ఇంకా పార్టీలో డ్యాన్స్ వేస్తూ ఉంటే కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ వాటర్ పైపును తీసేసి రెడ్ కలర్ పెయింట్ని వేసి ఆ డ్యాన్స్ పార్టీని మొత్తం చాలా రెడ్ కలర్లో చేసేస్తారు, బ్లడీగా. ఆ టైంలో వెనస్డేకి యూజిన్ డేంజర్ లో ఉన్నట్టు ఒక విజన్ వస్తుంది. ఇంకా వెంటనే యూజిన్ దగ్గరికి బయలుదేరుతుంది. వెనస్డే యూజిన్ దగ్గరికి వచ్చేసరికి యూజిన్ చాలా గాయాలతో ఉంటాడు. ఇంకొక
ఒకరోజు పేరెంట్స్ వీకెండ్ సందర్భంగా వెనస్డే వాళ్ళ అమ్మా నాన్న స్కూల్కి వస్తారు. తన ఫాదర్ కి సంబంధించిన ఆ క్రిమినల్ రికార్డ్ అనేది వాళ్ళ నాన్నకు చూపించి దాని గురించి గట్టిగా అడుగుతుంది. గేరెట్ గేట్స్ అనే ధనవంతుడు కొడుకుని చంపిన నేరం అనేది వెనస్డే వాళ్ళ నాన్న మీద పడుతుంది. ఇది జరిగి 30 సంవత్సరాలు అవుతుంది. ఇలా అడగడం వెనస్డే వాళ్ళ అమ్మకి అసలు ఏమాత్రం నచ్చదు. వెనస్డే మాత్రం ఎలా అయినా నిజాన్ని తెలుసుకోవాలని అనుకుంటుంది. యూజిన్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. వెనస్డే ఏమో చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తన వల్లే యూజిన్ ఈ కండిషన్ లో ఉన్నాడు అని. ఇంకా ఆ టైంలో పోలీస్ ఆఫీసర్ స్కూల్ లోపలికి వచ్చి వెనస్డే వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ 30 సంవత్సరాల ముందు జరిగిన హత్యకి ఇప్పుడు కొత్త ఎవిడెన్స్ అనేది వస్తుంది ఆ బేస్ మీద. ఇంకా వెనస్డే వాళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు కాబట్టి వెనస్డే వాళ్ళ అమ్మ వచ్చి నిజాన్ని చెప్తుంది వెనస్డేకి. ఆమెనే గ్యారెట్ని హత్య చేసింది అని. అది కూడా సెల్ఫ్ డిఫెన్స్లో చేసింది. ఎందుకంటే అతను ఆమె వెంటపడి వేధించేవాడు. కానీ వెనస్డే వాళ్ళ నాన్న నేనే హత్యం చేశాను అని ఆ టైంలో ఒప్పుకున్నాడు. ఈ స్టోరీలో ఏదో కరెక్ట్గా లేదే అని వెనస్డేకి అర్థమైద్ది. వెనస్డే అప్పుడు గ్యారెట్ సమాధిని తవ్వుతుంది మధ్యరాత్రిలో. అండ్ అతను పాయిజన్ వల్ల చనిపోయాడు అని వెనస్డేకి తెలుస్తుంది. ఇది కనుక నిజమైతే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా ఈ హత్య చేసినట్టు కాదు. వెనస్డేకి హత్య చేసింది వాళ్ళ అమ్మా నాన్న కాదు అని చాలా కాన్ఫిడెంట్గా తెలుసు కాబట్టి ఆ హత్య జరిగినప్పుడు ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో ఇప్పుడు అతను ఆ టౌన్కి మేయర్ డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి ఈ పాయిజన్ విషయం గురించి చెప్తారు. అప్పుడు అతను ఏమంటాడంటే గెరెట్ వాళ్ళ నాన్న చాలా ధనవంతుడు. గెరెట్కి పాయిజన్ ఇచ్చి నెవర్మోర్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ చంపేయమని పంపిస్తాడు. కానీ అది తన పాకెట్లో లీక్ అయ్యి తనకే పాయిజన్ అయ్యి తను చనిపోతాడు అని ఆ మేయర్ చెప్తాడు. ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికి నాకు మేయర్ పోస్ట్ ప్రామిస్ చేశారు అని ఆ మేయర్ చెప్తాడు. అప్పుడు వెనస్డే వాళ్ళ అమ్మేమో మా హస్బెండ్ని మీరు విడిపిస్తే తప్ప ఈ సీక్రెట్ టు సీక్రెట్ లాగా ఉండదు అని చెప్తుంది. ఇంకా వెనస్డే వాళ్ళ నాన్నని రిలీజ్ చేస్తారు. ఇంకా వెనస్డే వాళ్ళ అమ్మ నాన్న వెనస్డేకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయే ముందు వెనస్డేకి ఒక బుక్ ఇస్తారు. ఆ బుక్ ద్వారా వెనస్డేకి వాళ్ళ ప్రిన్సిపల్ ఒక షేప్ షిఫ్టర్ అని అర్థం అవుతుంది. వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెనస్డే వచ్చి మీరే రోవన్ లాగా వచ్చి రోవన్ బ్రతుకున్నట్టు నన్ను నమ్మించారు కదా అని గట్టిగా అడుగుతుంది. ప్రిన్సిపల్ కూడా అవును నేనే చేశాను, అలాగా స్కూల్ని కాపాడడానికి అలా చేయాల్సి వచ్చింది అని చెప్తుంది. ఇంకా అదే టైంలో స్కూల్ బయట నిప్పుతో ఫైర్ విల్ రెయిన్ అనే ఒక సెంటెన్స్ రాసి ఉంటుంది. కానీ వెనస్డేకి ఇవంటే అసలు ఇంట్రెస్ట్ ఉండవు. అక్కడే గోడ మీద కొన్ని అక్షరాలు రాసి ఉంటాయి. అక్షరాన్ని పట్టుకున్న వెంటనే మళ్ళీ వెనస్డేకి విజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ విజన్ లో ఈసారి గూడి యాడమ్స్ వచ్చి ఒక పాతబడిపోయిన గేట్స్ ఫ్యామిలీ మ్యాన్షన్ ని చూపించి క్రాక్ స్టోన్ లెగసీని ఆపడానికి ఇందులో ఒక మార్గం ఉంది అని చెప్తుంది. ఇంకా వెనస్డేకి ఈ మ్యాటర్ మీద ఇంకా తెలుసుకోవాలని మేయర్ని ఫాలో చేస్తూ వెళ్తే మేయర్ని ఒక కారు వచ్చి గుద్దేస్తుంది. మేయర్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంటాడు. ఈ యాక్సిడెంట్ తర్వాత స్కూల్ మొత్తం లాక్డౌన్లో ఉంటుంది. టార్న్ హిల్ ఏమో ఇలాంటి టైంలో నువ్వు నీ నావల్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అని ఎంకరేజ్ చేస్తుంది. కానీ వెనస్డే మాత్రం టైలర్ అండ్ ఈనిడ్ని తీసుకుని ఆ పాతబడిపోయిన గేట్స్ మ్యాన్షన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ వాళ్ళకి చాలా ఎవిడెన్స్ అనేది దొరుకుతుంది. మేయర్ని గుద్దేసిన ఆ కారు కూడా అక్కడే ఉంటుంది. అక్కడ ఒక జ్యువెలరీ బాక్స్ ఉంటుంది. అది చనిపోయిన లారెన్ గేట్స్ కి సంబంధించింది. ఆ మాన్స్టర్ చంపేసిన వ్యక్తుల్లో ఆ మిస్సింగ్ బాడీ పార్ట్స్ కూడా అక్కడే ఉంటాయి. ఇంకప్పుడు అదే టైంలో మాన్స్టర్ అక్కడికి వచ్చి టైలర్ ని అటాక్ చేసి వెళ్ళిపోతుంది. కానీ అప్పుడు పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళు కనిపెట్టిన ఎవిడెన్స్ మొత్తం మాయమైపోతుంది. వెనస్డే పోలీస్ కి మొత్తం చెప్తుంది. ఇంకా వెనస్డే చెప్పిన స్టోరీని పోలీస్ ఏమాత్రం నమ్మడు. వెనస్డే ఇలా స్కూల్ బయటికి అర్ధరాత్రి వెళ్ళిందని ప్రిన్సిపల్ వీమ్స్ కి తెలుస్తుంది. తనకి ఒక చివరి అవకాశం ఇస్తుంది. ఇంకోసారి కనుక ఇలాగే రిపీట్ చేస్తే నిన్ను ఈ స్కూల్ నుంచి కూడా పంపించేస్తాం అని ప్రిన్సిపల్ వీమ్స్ చెప్తుంది. ఈనిడ్ మాత్రం వెనస్డే ద్వారా చాలా డిస్టర్బ్ అయిపోయి వెనస్డే ఉన్న రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. వేరే రూమ్ కి షిఫ్ట్ అయిపోతుంది. వెనస్డే ఏమో లారెల్ గేట్స్ కి సంబంధించిన ఆ జ్యువెలరీ బాక్స్ ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అందులో వెనస్డేకి సంబంధించిన ఫొటోస్ అనేవి ఉంటాయి. ఇంకప్పుడే ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి హాస్పిటల్లో ఉన్న మేయర్ ని చంపేస్తాడు. ఊరు మొత్తం మేయర్ చావుని శాంతి పలుకుతారు. కానీ వెనస్డేకి తెలుసు తను ఎవరు చంపారు కనుక్కోవడానికి చాలా దగ్గరలో ఉంది అని. అప్పుడు వెనస్డే అంకుల్ అయిన ఫెస్టర్ వెనస్డేని కలవడానికి తనతో పాటు కొన్ని రోజులు ఉండడానికి వస్తాడు. అతనికి ఆ మాన్స్టర్ ఫొటోస్ చూపిస్తే అతను దాన్ని ఇది ఒక రేర్ బీస్ట్, దీన్ని హైడ్ అని పిలుస్తారు అని చెప్తాడు. అతను నెవర్మోర్ ఫౌండర్ కి సంబంధించిన డైరీని చదవమని వెనస్డేతో చెప్తాడు. వెనస్డే అది లైబ్రరీకి వెళ్ళి తెచ్చుకుని చదువుతుంది. ఆ డైరీలో ఆ మాన్స్టర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ మాన్స్టర్ కి ఒక మాస్టర్ అనేది కావాలి కంట్రోల్ చేయడానికి. టైలర్ ఏమో వెనస్డేని మనం డేట్ కి వెళ్దామా అని అడుగుతాడు. వెనస్డే కూడా ఓకే చెప్తుంది. వాళ్ళిద్దరూ అడవిలో డేట్ లో ఉంటారు. అప్పుడు అక్కడికి పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ
డేట్ ని చెడగొడతాడు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఆ అడవిలో మొత్తం వెతుకుతూ ఉంటాడు. అండ్ వెనస్డే తన రూమ్ కి వచ్చి చూసేసరికి తన రూమ్ మొత్తం చిందరవందరగా ఉంటుంది. తన డైరీ పోతుంది. అండ్ అలాగే థింగ్ అయితే ఎవరో కత్తిపెట్టి పొడి చేస్తారు. లక్కీగా అంకుల్ ఫెస్టర్ ఏమో థింగ్ ని మళ్ళీ నార్మల్ స్టేట్ లోకి తీసుకురాగలుగుతాడు. మేయర్ చంపబడే ముందు అతను కూడా లారెల్ గేట్స్ అనే ఒక వ్యక్తి కోసం చూస్తూ ఉంటాడు. మేయర్ రీసెర్చ్ ప్రకారం లారెల్ తన సొంత చావుని ఫేక్ చేసింది. లారెల్ గేట్స్ ఎవరు అంటే గ్యారెట్ గేట్స్ వల్ల చెల్లి. ఇతని వల్లే వెనస్డే వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడు. లారెల్ గేట్స్ ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి జెరికో టౌన్ కి వచ్చింది. అండ్ ఈ గేట్స్ ఫ్యామిలీ అంతా కూడా జోసెఫ్ క్రాక్స్టోన్ కి సంబంధించిన వ్యక్తులు. అంటే జోసెఫ్ క్రాక్స్టోన్ గేట్స్ ఫ్యామిలీకి పూర్వీకులు లాంటి వాళ్ళు. వెనస్డేకేమో తన థెరపీ సెషన్స్ కి వెళ్లే ఆ డాక్టరే లారెల్ గేట్స్ అనే అనుమానం వస్తుంది. డైరెక్ట్ గా అడిగేస్తుంది, నువ్వే లారెల్ గేట్స్ కదా అని. కానీ ఆమెమో ఏమాత్రం ఒప్పుకోద్దానికి, నేను లారెల్ గేట్స్ కాదు అని చెప్తుంది. ఇంకా వెనస్డే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన వెంటనే ఆ డాక్టర్ ని మాన్స్టర్ వచ్చి చంపేస్తుంది. ఇంకా వెనస్డే ఏమో జేవియరే ఆ మాన్స్టర్ అని చాలా కాన్ఫిడెంట్ గా అనుకుంటుంది. అతన్ని గట్టిగా నిలదీసి అడుగుతుంది. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి జేవియర్ ని అరెస్ట్ చేస్తాడు. ఇంకా ఈనీడేమో వెనస్డేని క్షమించి మళ్ళీ వెనస్డే తో పాటు ఒకటే రూమ్ లో ఉంటుంది. మళ్ళీ కాఫీ షాప్ దగ్గరికి వచ్చి టైలర్ ని కలుస్తుంది. వెనస్డేకి మళ్ళీ విజన్స్ అనేవి వస్తాయి. ఆ విజన్స్ లో ఏం కనపడతాయి అంటే టైలరే ఆ మాన్స్టర్ అన్నట్టు. అండ్ అతనే అంతకు ముందు డాక్టర్ ని చంపేశాడు. ఇంకా వెంటనే ఆ కాఫీ షాప్ నుంచి బయటకు వెళ్ళిపోద్ది. కొంతమంది నైట్ షేడ్ మెంబర్ సహాయంతో టైలర్ ని బంధించి ఒక రూమ్ లో ఉంచుతారు. నువ్వే ఆ మాన్స్టర్ కదా అని అతన్ని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం ప్రిన్సిపల్ వీమ్స్ కి తెలిసి పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. పోలీస్ వెంటనే వచ్చి వెనస్డేని అరెస్ట్ చేస్తాడు. టైలర్ ఏమో నేనే ఆ మాన్స్టర్ ని అని, ఇది చాలా తక్కువ, ఇంకా నేను చాలా చాలా చేయబోతున్నా అని టైలర్ చెప్తాడు. ప్రిన్సిపల్ వెనస్డేని నెవర్ మోర్ నుంచి బయటికి పంపించేస్తుంది. కానీ చివరిసారిగా హాస్పిటల్లో ఉన్న యూజిన్ ని కలవడానికి వెళ్తుంది. యూజిన్ స్పృహలో ఉంటాడు. అండ్ తనకి జరిగిన ఆ అటాక్ గురించి చెప్తూ ఉంటాడు. అతనికి సరిగ్గా గుర్తుండదు కానీ రెడ్ కలర్ బూట్లు వేసుకున్న ఒక వ్యక్తిని అయితే చూశాను అని చెప్తాడు. ఇంకా వెనస్డే వెంటనే తన సైన్స్ టీచర్ అయిన టార్న్ హిల్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే రెడ్ కలర్ బూట్స్ వేసుకునేది ఆమె మాత్రమే. అలా వెళ్ళాక తెలిసేది ఏంటంటే టార్న్ హిల్లే లారెల్ గేట్స్ అని, టైలర్ ని మీరే కంట్రోల్ చేస్తున్నారు కదా అని నింద వేస్తుంది. ఇంకా అదే టైంలో టార్న్ హిల్ ఏమో ప్రిన్సిపల్ కి ఇంజెక్షన్ ఇచ్చి వెనస్డేని తల మీద గట్టిగా కొట్టి స్పృహ కోల్పోయేలాగా చేస్తుంది. థింగ్ ఏమో నైట్ షేడ్ మెంబర్స్ కి వెనస్డే కిడ్నాప్ అయిన విషయాన్ని చెప్తుంది. ఇంకా స్కూల్ మొత్తం వెనస్డేని కాపాడడానికి వస్తారు. ఇంకా వెనస్డేని కిడ్నాప్ చేసి టార్న్ హిల్ తన ప్లాన్ ని చెప్తుంది. అదేంటంటే చనిపోయిన గ్రాస్ ఆఫ్ క్రాక్స్టోన్ ని బుక్ ఆఫ్ షాడోస్ యూస్ చేసి మళ్ళీ బతికించాలి అని. లాస్ట్ స్టెప్ ఏంటంటే వెనస్డే బ్లడ్ యూస్ చేసి క్రాక్స్టోన్ సార్కోఫాగస్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అన్లాక్ చేయాలి. అండ్ అలాగే వెనస్డే బ్లడ్ ని యూస్ చేసుకుని అన్లాక్ చేస్తుంది. అప్పుడు చనిపోయిన జోసెఫ్ క్రాక్స్టోన్ మళ్ళీ బతికి వస్తాడు. అలా బతికి వచ్చిన వెంటనే వెనస్డేని పొడిచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ మిరాకిల్ ఏంటంటే గూడీ యాడమ్స్ ఆత్మ వచ్చి వెనస్డేకి ఉన్న గాయాన్ని మాయం చేసి వెనస్డేని కాపాడుతుంది. వెనస్డే వాళ్ళ అమ్మ వాళ్ళ నక్లెస్ వల్ల ఇది సాధ్యమైంది. వెనస్డే ఇంకా అడవిలోకి వెళ్తుంటే అక్కడ టైలర్ ని చూస్తుంది. టైలర్ ఏమో మాన్స్టర్ గా మారి వెనస్డేని అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు వెనస్డేని ఈడెన్ వచ్చి కాపాడుతుంది. అది కూడా ఎలా అంటే తోడేల్లాగా మారి తాను కాపాడుతుంది. జోసెఫ్ క్రాక్స్టోన్ ఏమో స్కూల్ దగ్గరికి వచ్చి స్కూల్ మొత్తం నిప్పుల్లో పెట్టేస్తాడు. అప్పుడు వెనస్డే కూడా అక్కడికి వచ్చి క్రాక్స్టోన్ తో ఫైట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. వెనస్డే క్రాక్స్టోన్ గుండెల్లో పొడిచి అతన్ని అంతం చేసేస్తుంది. అప్పుడు టార్న్ హిల్ అక్కడికి వచ్చి వెనస్డేని షూట్ చేస్తా అని బెదిరిస్తూ ఉంటే యూజిన్ ఏమో తన దగ్గర ఉన్న తేనెటీగల సహాయంతో టార్న్ హిల్ ని కంట్రోల్ చేసి వెనస్డేని కాపాడతాడు. వెనస్డే ఏమో జేవియర్ కి తనని తప్పుగా అనుకున్నందుకు సారీ అడుగుతుంది. ఇంకా స్కూల్లో సెమిస్టర్ క్యాన్సిల్ అయ్యి అందరికి హాలిడేస్ ఇస్తారు. ఒకరికొకరు గుడ్ బైస్ చెప్పుకొని వెనస్డే అక్కడ నుంచి బయలుదేరుతుంది. కానీ వెనస్డేకి ఇక్కడేదో ఇంకా కంప్లీట్ అవ్వలేదు అనే ఫీలింగ్ లో ఉంటుంది. ఒక అన్నోన్ కాంటాక్ట్ నుంచి తన ఫొటోస్ వస్తాయి. నేను చూస్తూనే ఉన్నా అని మెసేజ్ కూడా వస్తుంది. టైలర్ నేమో చైనులతో కట్టేసి ఒక అంబులెన్స్ లో తీసుకెళ్తూ ఉంటారు. వెనస్డే ఏమో ఈ టైలర్ టార్న్ హిల్ ఒక పెద్ద కథలో తోలుబొమ్మల లాంటి వాళ్ళు అని అనుకుంటూ ఉంటుంది. టైలర్ ఏమో మళ్ళీ ఆ మాన్స్టర్ లాగా మారుతాడు. ఇక్కడతో ఈ సీజన్ అనేది ఎండ్ అవుతుంది. సో అది మరి ఈ వీడియో. వెనస్డే సీజన్ 1 లో అన్ని పాయింట్లు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ ద్వారా నాకు తెలపండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను మీ ఫిల్మే ట్రాక్స్ మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.